మహిళల వన్డే ప్రపంచ కప్ సెమీస్ లో ఆసీస్ పై భారత ప్లేయర్ జెమిమా రోడ్రిగ్స్ సంచలన ఇన్నింగ్స్ ఆడింది. భారీ లక్ష్య ఛేదనలో జెమిమా కీలక పాత్ర పోషించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అవుట్ అయినా సరే చివరకు క్రీజ్ లో ఉండి మ్యాచ్ ను గెలిపించింది. దీంతో మైదానంలోనే కన్నీళ్లు పెట్టుకున్న జెమిమా వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక డ్రెస్సింగ్ రూమ్ లోనూ జెమిమా చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. ఒక దశలో తాను బ్యాటింగ్ చేయడం కూడా కష్టంగా మారిందని, ఆ సమయంలో సహచర బ్యాటర్ దీప్తి శర్మను మాట్లాడిస్తూనే ఉండమని చెప్పినట్లు జెమిమా గుర్తు చేసుకుంది. నేను 85 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఉన్నప్పుడు అప్పటికే చాలా అలసిపోయా. దీంతో దీప్తి శర్మకు ఒకటే చెప్పా, ప్లీజ్ దీపు నాతో మాట్లాడుతూనే ఉండు, లేకపోతే నేను స్కోర్ చేయలేను అని అడిగా. అక్కడి నుంచి ప్రతి బంతికి దీప్తి వచ్చి నాతో మాట్లాడేది, నన్ను ఉత్సాహపరిచేది. నా పరుగు కోసం తన వికెట్ ను కూడా త్యాగం చేసింది. పెవిలియన్ కు వెళ్తూ కూడా ఏం కంగారు వద్దు, నువ్వు మ్యాచ్ ను ఫినిష్ చేయాలి అని చెప్పింది.